వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు, ఇవాళ బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు ఎవరికి వారుగా ఉన్నటువంటి వీళ్ళంతా ఒకే వేదిక మీదకి వచ్చి 10% ఉన్నటువంటి ఓసీలని కింది దింపి మన రాజ్యాధికారం సంపాదించాలి ఒక ఆలోచనతో వాళ్ళకి జేఏసీ రూపంలో ముందుకొస్తా ఉన్నాం. దాంట్లో ముందడుగు వేసినటువంటి విషాద అన్నకి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుతూ ఉన్నాం. ఎందుకంటే ఇవాళ ఈ ఉద్యమం స్టార్ట్ కావడానికి మనకు ప్రధానమైనటువంటి సబ్జెక్ట్ ఏంటంటే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్. ఆ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ వచ్చిన తర్వాతనే మనకి వాళ్ళ ఐకమత్యం అనేది స్టార్ట్ అయింది. ఇది వాస్తవం కాదో చూడండి. ఎందుకంటే గత 2-3 నెలలుగా ఒక 8 నెలల నుంచి చాలా మీటింగ్లు జరుగుతూ ఉన్నాయి. అంటే వాళ్ళ ఒక విధంగా ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ మన బీసీలని, ఎస్సీలని, ఎస్టీలని ఐక్యపరచడానికి, మనలో ఒక చైతన్యం కలిగించడానికి అది మనకు బాగా ఉపయోగపడుతుంది. ఇదే అదునుగా ఉపయోగించుకొని బీసీలంతా ఐక్యంగా మారాలా, ఓటు బ్యాంకుగా ఉపయోగపడుతున్న మనం మనకే ఓట్లు వేసుకున్నప్పుడు మాత్రమే సాధ్యమవుతుంది. బండెనక బండి గట్టి 16 బండ్లు గట్టి ఏ బండ్లబోతో కొడుకో రెడ్డో నా కొడుకో రెడ్డి జన్నారెడ్డి ప్రతాపరెడ్డి అని మనకు బండి ఆగిరి పాట రాసిండు. ఇవాళ అదే రెడ్లు ఇవాళ పరిపాలన చేస్తూ ఉన్నారు, అదే రెడ్లు వ్యాపారం చేస్తూ ఉన్నారు, అదే రెడ్లు స్కూళ్ళు పెడతా ఉన్నారు. పేర్లు మారినాయి. ఒకరోజు భూస్వామి అన్నం, ఆ భూస్వామి రాజకీయ రంగు పూసుకొని మన ముందు వాళ్ళ పెత్తందారై మన మీద చేస్తూ ఉన్నాడు. నిన్న మనకు గ్రూప్ 1 సంబంధించినటువంటి జిఆర్ఎల్ వచ్చింది. ఆ జిఆర్ఎల్లో గ్రూప్ 1 అంటే మనం ఎస్ఏ రూపంలో రాస్తాం. అదే గ్రూప్ 2 కానీ గ్రూప్ 3 కానీ మిగతా ఎగ్జామ్లన్నీ ఆబ్జెక్టివ్ రూపంలో ఉంటాయి. ఇదే మనకు థియరీ రూపంలో ఉంటుంది. ఎవడు ఏం రాశాడు ఏమో అర్థం కాదు. దాంట్లో అడ్డం పెట్టుకొని ఇవాళ ఓసీలు మొత్తం కంప్లీట్ ఓసీలుగా, గ్రూప్ 1 ఉద్యోగాలు కంప్లీట్ ఓసీలుగా మార్చడానికి మొత్తం పథకరచన చేశారు. 44% మంది అండి, ఒక్కరుగా ఇద్దరు కాదండి, 44% ఉద్యోగాలు మొత్తం కొల్లగొట్టడానికి మొత్తం వాళ్ళు ప్రణాళిక సిద్ధం చేసుకున్నారు. ఇక్కడ మన వేదిక మీద ఉన్నాం కాబట్టి ఈ వేదిక నుంచి విచారణకు రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఫస్ట్ మీరు గ్రూప్ 1ని ప్రశ్నించండి. ఎందుకంటే ఇవాళ మన కళ్ళ ముందు జరుగుతుంది. నిన్నే జిఆర్ఎల్ ఇచ్చారు. టాప్ 6 కనుక చూసుకుంటే 525 పైన టాప్ కనుక 6 చూస్తే దాంట్లో 4 ఓసీలే ఉన్నారు. టాప్ 10లో 7 ఓసీలే, 3 మాత్రమే బీసీలు. టాప్ 100లో ఎస్సీలు ఎంతో తెలుసా? 3. టాప్ 100లో ఎస్టీలు ఎంత తెలుసా? 8 మంది. 44% మంది. అంటే మనకు 100% రిజర్వేషన్ ఉంటే వాళ్ళ ఈడబ్ల్యూస్తో కలుపుకొని 60% రిజర్వేషన్లు. 60 పోను మిగిలినటువంటి 40% ఓపెన్ కోటా అంటారు. ఆ ఓపెన్ కోటాలో ఎస్సీలు వస్తారు, ఎస్టీలు వస్తారు, బీసీలు వస్తారు, అందరు వస్తారు. కానీ ఎవ్వరి రాకుండా కేవలం ఓసీలు మాత్రం ఉద్యోగాలు కొట్టే విధంగా వాళ్ళ గ్రూప్ 1 లిస్టు తయారు చేశారు. మరి ఈ లిస్టు మనం ప్రశ్నించాలనా వద్దా? ప్రశ్నించాలనా అడ్డుకోవాలనా? ఇక్కడ ఈ కింద కూర్చున్న వాళ్ళల్లో ఇంగ్లీష్ మీడియం చదివిన వాళ్ళు చేతులు ఎత్తండి. కనీసంగా 2-3% కూడా లేవు మనం ఇంగ్లీష్ మీడియం వాళ్ళు. కానీ ఇవాళ 563 ఉద్యోగాలు ఉంటే 500 ఉద్యోగాలు ఇంగ్లీష్ మీడియం వాళ్ళే తీసుకుంటున్నారు. ఎందుకంటే మనం బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన వాళ్ళు మనం గవర్నమెంట్ బడిలో చదువుకున్నాం. మరి గవర్నమెంట్ బడిలో ఇంగ్లీష్ ఉందా? లేదు, తెలుగులోనే చదువుకున్నాం. ఇవాళ 2015 వరకు తెలుగు మీడియంలో చదువుకున్నటువంటి వాళ్ళకి గ్రూప్ 1లో ఉద్యోగం వచ్చే అవకాశం లేదు. తెలుగు మీడియంలో రాస్తే ఉద్యోగాలు ఇస్తలేరు, ఇంగ్లీష్ మీడియంలో రాస్తేనే ఉద్యోగాలు ఇస్తున్నారు, ఓసీలకే ఇస్తున్నారు. కాబట్టి అక్రమం జరిగింది గ్రూప్ 1లో. కాబట్టి గ్రూప్ 1 పైన ఈ వేదిక మీద తీర్మానం చేయాలి. ఇదే కరెంట్ ఇష్యూ. ఉద్యమాల తర్వాత చేద్దాం. ఫస్ట్ ఇవాళ మొత్తం 563 ఉద్యోగాలలో రేపు వీళ్ళందరూ రోడ్ల మీదకి వస్తే తెలంగాణ రాష్ట్రాన్ని మొత్తం శాసిస్తారు. ఎందుకంటే ఇలా ఒక గ్రూప్ 1 అధికారి రేపు ఐఏఎస్ ఆఫీసర్ అవుతాడు, ఒక డిఎస్పీ రేపు ఐపీఎస్ అవుతాడు. ఇవాళ 33 జిల్లాలు ఉంటే 33 జిల్లాలలో కనీసం 30 జిల్లాలకు గ్రూప్ 1 ఆఫీసర్లే కలెక్టర్లుగా, ఎస్పీలుగా పనిచేస్తున్నారు. ఇవాళ గ్రూప్ 1లో అన్యాయం జరుగుతుంది. కాబట్టి ఈ వేదిక మీద ఖచ్చితంగా మీరు తీర్మానం చేయాలా, దీన్ని అడ్డుకొని తీరాలా. లేకపోతే రేపు భవిష్యత్తులో గ్రూప్ 1లో ఒక్కళ్ళు కూడా తెలుగు మీడియం వాళ్ళు రారు.
మన బడుగు బలిగిన వర్గాలకు వచ్చే అవకాశం ఉందంటే లేదు. ఖచ్చితంగా నేను నిరుద్యోగ అంశాలపైన బలంగా కొట్లాడుతానున్నాను. ఇంకోటి ఏంటంటే ఇవాళ తెలంగాణలో అక్షరాస్యత పెరిగింది. ప్రతి ఇంట్లో చదువుకున్న ఒక యువకుడు ఉన్నాడు. ఆ యువకుని ముందుగా మనం మొబిలైజ్ చేసుకోవాలి. ఆ యువకుని మొబిలైజ్ చేసుకుంటే ఆ కుటుంబం మొత్తం మొబిలైజ్ చేసేది మొత్తం ఊరు వాడ మొత్తం బీసీ ఎస్టీ నినాదంతో ముందుకు పోవడానికి అవకాశం ఉంది. కాబట్టి మనం ఇలాంటి సభలు సమావేశాలు ఎన్నో పెట్టుకొని రేపు 1,00,000 కిలోమీటర్ల అన్న చేస్తున్న యాత్రకి మేమందరం మద్దతుగా నిలబడతాం. ఆ యాత్రలో పాల్గొంటాం. ఇవాళ విశారద అన్న ఇక్కడ వరకు ఇంత మందిని తీసుకురావడం గల కారణం ఏంటంటే ఆయనలో ఉన్న పవరు వాయిస్ ఆఫ్ ద పవర్, ఓన్లీ ఫర్ వాయిస్ ఆఫ్ ద పవర్. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఒక ముఖ్యమంత్రి కేసీఆర్ ముఖ్యమంత్రి ఏంటంటే ఆయనలో ఉన్న పవర్ ఒక వాయిస్ ఆఫ్ ద పవర్. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఏమీ తెలియదు. రేవంత్ రెడ్డికి ఏది తెలిసినా 10%, కానీ డబ్బులు ఎట్లా సంపాదించాలో తెలుసు, ఎవరిని ఎక్కడ పెట్టాలో తెలుసు. అంటే వాయిస్ అనేది చాలా పవర్. మనము ఇవాళ బీసీలుగా ఎస్టీలుగా ఉన్నటువంటి మనం ఏం చేయాలంటే సాహిత్యం చదవాలా. 69 ఉద్యమం ఎందుకు విఫలమైందంటే సాహిత్య లోపం కారణంగా విఫలమైంది. ఇవాళ బీసీ ఎస్టీలు ఇంకా ఐక్యంగా ఎందుకు రాలేకపోతారంటే సాహిత్య లోపం కనబడుతుంది మనకు. కాబట్టి ఆ సాహిత్య రచన మొదలు పెట్టాలా. దాంట్లో మనకు చిరంజీవులు సార్ ముందుగాల 2 పుస్తకాలు తీసుకొచ్చారు. అలాంటి పుస్తకాలు రావాలా, మేధావులు మాట్లాడాలా, ఇలాంటి ఎన్నో రౌండ్ టేబుల్ సమావేశాలు పెట్టాలి. నీ జాతి ఏంది, నీ కులం ఏంది, నీ యొక్క పరిస్థితి ఏంది, నీ రాజ్యాధికారం ఏంది, నువ్వు ఎంతవరకు నీ పాత్ర పోషిస్తున్నావు ఒక చైతన్యాన్ని కల్పిస్తే అది ఊరు వాడ ఏకమై రాష్ట్రాన్ని సాధిస్తుంది. 10% ఉన్నటువంటి వాళ్ళు ఇవాళ రాజ్యాధికారం మొత్తం గుప్పెట్లో పెట్టుకుంటే 90% మనం ఎక్కడ పోవాలా. కాబట్టి ఐక్యంగా వచ్చి మన ఓట్లు మనం వేసుకున్న రోజే. కాబట్టి ఊరు వాడకి ఇది ఉపన్యాసాలకే పరిమితం కాకుండా అన్న గనక 1,00,000 కిలోమీటర్లు అయితే ఏ విధంగా యాత్ర పెట్టిండో నాయకులందరూ యాత్రలు పెట్టాలి. మీటింగ్లతో సరిపోతే ఈ ఉద్యమం సక్సెస్ కాదు. కాబట్టి ఊరు వాడ తిరగాల, చైతన్యం చేయాలా. రాత్రి 7:30, 8 గంటలకు ఊర్లలో మీటింగ్ పెడితే 100 మంది ఏకమవుతారు. ప్రతిరోజు 7ంటికి ప్రతి ఊర్లో ఒక మీటింగ్ జరగాల. ఆ మీటింగ్ జరిగినప్పుడు మాత్రమే ఈ ఉద్యమానికి బలం చేకూరుస్తే తప్ప మామూలుగా రాదు. ఇంకో దరిద్రమైన అంశం ఏంటంటే మనం ఎస్సీలుగా కొట్లాడుకుంటున్నాం, బీసీలుగా కొట్లాడుకుంటున్నాం, ఎవరు కుంపట ఆలే అంటున్నాం. మన మధ్య ఎన్ని వైరుధ్యాలున్నా, ఎన్ని తేడాలున్నా ఐక్యమత్యం కోసం పనిచేయాలి. నీకు వాళ్ళు పడకపోయినా, వాళ్ళు నీకు పడకపోయినా ఓపిక పట్టాల. అందరిని కలిసిమెలిసి కొట్లాడితేనే సాధ్యమైతే కానీ మనం తిట్టుకుంటే అది ఓసీలకు చులకనగా మారి మనల్ని విభజన చేసి ఇబ్బంది పెట్టే ప్రమాదం ఉంటుంది. ఇక్కడ ఐక్యంగా చేయండి. మీ మధ్య ఎన్ని విభేదాలున్నా కలిసి ప్రయత్నం చేయండి. రాజ్యాధికారంలో బీసీల వాటా 60% ఉంది. దానికి ఎస్సీ ఎస్టీలు కనుక తోడైతే కంపల్సరీ రాజ్యాధికారం సాధిస్తామని